మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బరువు పెరగడం, ఊబకాయం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోతూ వస్తుంది. ఇది తగ్గడం కోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామాలు చేస్తూ ఉంటారు. రకరకాల డైట్లు పాటిస్తూ ఉంటారు. అదేవిధంగా వీటితో పాటుగా చాలా ట్రీట్మెంట్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చేసాయి. అయితే ఏది సేఫ్ అండ్ ఎవరు డైట్ పాటిస్తే తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఎవరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఈ ట్రీట్మెంట్స్లో కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు ఫ్రమ్ స్టార్ హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. సార్, వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ కోసం అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఫస్ట్ అయితే డైట్కి వెళ్తారు, అది సక్సెస్ కాలేదు అని అంటే ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, అది కాలేదు అని అంటే ట్రీట్మెంట్ వరకు వస్తూ ఉంటారు. నిజానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ అనేది ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది వెయిట్ లాస్లో? అంటే ఇప్పుడు మనం ఒక వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో ఒక పిరమిడ్ లాగా తీసుకున్నాం. డైట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఆ డైట్ అనేది ఏంటంటే క్యాలరీ ఇంటేక్ మనం తీసుకుంటూ ఉంటాం, రకరకాల విధాలుగా క్యాలరీస్ తీసుకుంటాం. ఫస్ట్ క్యాలరీస్, హెల్తీ క్యాలరీస్ తీసుకోవాలనేది ఫస్ట్ అవగాహన కలగాలి. చాలా మందికి ఏంటంటే నేను ఇది తినచ్చు అది తినచ్చు అని చాలా వివరంగా చెప్తూ ఉంటారు. సో మెయిన్గా మనం డివైడ్ చేయాలి అనుకుంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ అండ్ ఫైబర్ ఉంటాయి. సో వీటన్నిటిలో కూడా అంటే మనకు చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్స్ అండ్ ఫైబర్ చాలా ఇంపార్టెంట్. ఎంత తీసుకున్నా మన బాడీ అంత బరువు పెరగం. కార్బోహైడ్రేట్ మితంగా తీసుకోవాలి, ఫ్యాట్ మితంగా తీసుకోవాలి. ఈ విధంగా ఆలోచించుకున్నప్పుడు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తూ ఉంటారు. కాకపోతే ఏదైనా కానీ మనం తీసుకున్న డైట్లో సెటైటీ ఎక్కువ ఉండాలి. సెటైటీ అంటే ఆకలి పుట్టకుండా ఉండాలి, పొట్ట నిండినట్టు అనిపించాలి. అది దేంతో వస్తుంది? ప్రోటీన్ అండ్ ఫైబర్స్తో వస్తూ ఉంటుంది. మెజారిటీ మనం చూసే ప్రిన్సిపల్స్ అని వీటి మీదే బేస్ చేసి ఉంటాయి. ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉంటే ఫైబర్ ఇంటేక్ కూడా అంతే ఉండాలా? సేమ్ అట్లా కాదు. బేసిక్గా బ్యాలెన్స్గా ఉండాలి. ఏది కూడా ఎక్కువ తక్కువ అని కాదు. ప్రోటీన్ కాంటెంట్ విల్ గివ్ సెటైటీ. మన బాడీని బిల్డింగ్ బ్లాక్స్ చేసేది ప్రోటీన్సే. అందుకని హెల్తీ ప్రోటీన్ తీసుకుంటే, ఇప్పుడు ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నామని సడన్గా మనం హెల్త్ ఇష్యూస్ వస్తాయని కాదు. వాటివి న్యాచురల్ ప్రోటీన్స్లో అంత హామ్ ఉండదు. అందుకని చెప్పేసి ఇప్పుడు చాలామంది ఏంటంటే మసిల్ డెవలప్ అవ్వాలని ఆర్టిఫిషియల్ ప్రోటీన్ చాలా యాడ్ చేసుకుంటూ ఉంటారు. అన్ఫార్చునేట్గా దాంట్లో ఏమన్నా టాక్సిన్స్ కానీ అంటే అన్హెల్తీ ఉన్నప్పుడు అన్నెసరీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుండే. అందుకని న్యాచురల్ ప్రోటీన్స్, న్యాచురల్ ఫైబర్ ఎప్పుడు హార్మ్ చేయవు. అంటే ప్రోటీన్స్ అంటే ఇప్పుడు మనకి నాన్ వెజ్ తోటి ఎక్కువగా వచ్చేది ప్రోటీన్. సో ఇది ఎక్కువగా తీసుకున్నా కూడా వెయిట్ గెయిన్ అయిపోతామనే అపోహ. ఎందుకంటే మన ప్రోటీన్ అన్నది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే కొన్ని డైట్స్ ఉన్నాయి, స్పెషల్ డైట్స్ అని. దే ఆర్ ఆల్ బీన్ ఓవర్ చాలా ఇయర్స్ నుంచి, మేబీ నేను 25 yearsగా ప్రాక్టీస్ చేస్తాను. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. యాట్కిన్స్ డైట్స్ కానీ, కీటో డైట్ కానీ, ఇవన్నీ ఫ్యాట్ డైట్స్ అంటాం. అంటే ఎక్కువ రోజులు ఫాలో కాలేం, టెంపరీగా ఫాలో అవుతాం, తర్వాత బయటకు వచ్చేస్తూ ఉంటాం. అందుకని షార్ట్ టైమ్గా వాడుకోవటం తప్పు లేదు. ఇప్పుడు యాట్కిన్స్ అంటే ఓన్లీ ప్రోటీన్, ఎక్కువ ప్రోటీన్స్, ఫైబర్ తీసుకోవటము, కీటో ఎక్కువ ఫ్యాట్ తీసుకోవటము, ఇవన్నీ ఎక్కువ రోజులు తీసుకుంటే దానికి ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లిమిటెడ్గా షార్ట్ టర్మ్ వెయిట్ గెయిన్కి బాగానే ఉంటుంది. ఎవరైనా కానీ ఎక్కువ రోజులు తీసుకోవటం వల్ల అది టాలరేట్ చేయటం కష్టం. అండ్ పీపుల్ ఏంటంటే ఎప్పుడు కూడా మన డైట్ని ఎక్కువ రోజులు పెట్టినప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి, సైకలాజికల్ డిస్టర్బెన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఇవన్నీ లిమిటెడ్గా తీసుకున్నంత వరకు దానివల్ల ఏం నష్టం లేదు. సో ఇప్పుడు మనకి కొన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి వెయిట్ లాస్ అవ్వడానికి. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో ఏది బెటర్గా ఉంటుంది? లేకపోతే బేస్డ్ ఆన్ వెయిట్ వాళ్ళ ట్రీట్మెంట్కి వెళ్ళాలా, లేకపోతే మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుందా అని ఉంటుందా? ఇది చాలా మంచిగా అడిగారు. ఏంటంటే చాలామందికి ఎక్కడ మనం ఏ దగ్గరికి వెళ్ళాలి అని మనకు తెలియదు. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అన్నది ఏంటంటే లో బిఎంఐకి చాలా సహకరిస్తాయి, హై బిఎంఐలో కూడా సహకరిస్తాయి. కానీ దానివల్ల అంత బరువు తగ్గలేకపోతాం. సో అందుకని ఏంటంటే మనం బరువు తగ్గేటప్పుడు డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఎంత మనం పర్సంటేజ్ ఆఫ్ వెయిట్ లాస్ అంటే మన బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ మనకు 25 to 28 అట్లా ఉండాలి. 25 ఈజ్ నార్మల్, 28 వరకు యాక్సెప్టబుల్. 35 అయిపోయిన తర్వాత మన ఎక్సెస్ బాడీ వెయిట్ ఎప్పుడైతే 25 kilos కన్నా ఎక్కువ ఉంటుందో అలాంటప్పుడే వి థింక్ ఆఫ్ ఆల్ ది అదర్ ఆప్షన్స్. అంటే మీరు చెప్పినది వీ కాల్ ఇట్ ఎస్ వెరీ లో క్యాలరీ డైట్స్ అని. అవి ఒక 10 to 15% ఆఫ్ ఎక్సెస్ బాడీ వెయిట్ వరకు హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ వెయిట్ లాస్ మెడికేషన్స్, ఇంజెక్షన్స్ అని చాలా పాపులర్ అవుతున్నాయి. సో అవి ఏంటంటే అంటే ఆకలిని తగ్గించేస్తాయి అనమాట. ఆకలి మనకి ఫుడ్ అంత తినబుద్ధి కాదు, దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏ మందులకి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా కానీ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి, చాలా పాపులర్ అవుతున్నాయి. దాంతో అది కూడా ఏంటంటే మనకు 10 to 15% ఎక్సెస్ బాడీ వెయిట్, మ్యాక్సిమం 20% ఎక్సెస్ బాడీ వెయిట్. అంటే ఎంత
మనకు ఒకవేళ అంటే ఎక్సెస్ బాడీ వెయిట్లో అంటే 10 to 15 కిలోస్ మ్యాక్సిమం 20 కిలో హెల్ప్ చేస్తాయి. కానీ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అదే మనకు మన బాడీ వెయిట్ 25 to 30 కిలోస్ కానీ ఎక్సెస్ బాడీ వెయిట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉండవలసిన దానికన్నా ఇంకొక 25 కేజీలు 50 కిలోస్ ఉండాలి కానీ హీ హెస్ బికమ్ 100 కిలోస్ 80 కిలోస్ అండ్ ఎక్సెస్ బాడీ 30 కిలోస్ ఉంది. 25 కిలోస్ కానీ దాటినప్పుడు నార్మల్ ఇవన్నీ కూడా పద్ధతులు మనకు హెల్ప్ చేయవు. అప్పుడు వి గో ఫర్ బేరియాట్రిక్ సర్జరీ. సో అందుకని మన ఈ ప్రాసెస్ అన్నీ కూడా వాళ్ళ బిఎంఐని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఈస్ టేకింగ్ ఆల్కహాల్, వాళ్ళు ఎంత వెయిట్ తగ్గాలన్నా రోజు ఆల్కహాల్ తీసుకుంటే దానికే చాలా క్యాలరీస్ ఉంటాయి. పీపుల్ డోంట్ రియలైజ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో క్యాలరీస్ అనేసి. సో దే విల్ నెవర్ లూజ్ వెయిట్. అలాంటి సర్జరీ అడ్వైస్ చేయడం కూడా వేస్ట్. అట్లని యూ కంట్రోల్ యువర్ ఆల్కహాల్, వీఆర్ నాట్ గోయింగ్ టు డూ సర్జరీ అనేసి. అదేవిధంగా ఫర్ ఎ పర్సన్ యంగ్ పర్సన్ హూస్ గోయింగ్ అంటే జస్ట్ అడాలసెన్స్ హూ వాంట్ టు లూజ్ వెయిట్, వాళ్ళకి ఎప్పుడు మనము వీ హ్యావ్ టు ఎంకరేజ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అంటే డైటరీ మేనేజ్ అవే ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ బాడీ మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా బరువు తగ్గిపోతారు. అదే ఏజ్ పెరిగే కొద్దీ అవన్నీ పని చేయవు. సో అందుకని మనం ఎప్పుడైనా కానీ ఏజ్ని బట్టి వాళ్ళ బిహేవియర్ మోడిఫికేషన్ బట్టి ఎలాంటి ఆలోచనలో ఉన్నారు, ఎంత తగ్గాలి అని వాళ్ళ ఇంట్రెస్ట్తో ఉన్న దాన్ని బట్టి చేయాలి. ఎక్సెస్ బాడీ వెయిట్ 25 కిలోస్ కన్నా మన బాడీ మాస్ ఇండెక్స్ 35 విత్ లాట్ ఆఫ్ కోమార్బిడిటీస్. కోమార్బిడిటీస్ అంటే ఏంటి? షుగర్ ఉంది, డయాబెటీస్, అంటే స్లీప్ నిద్రలో సరిగ్గా నిద్రపోవట్లేదు, మోకాలు నొప్పులు, ఇది నాట్ ఏబుల్ టు మూవ్, ఆయాసం వచ్చేస్తుంది, స్లీప్ యాప్ని, అలాంటి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా బరువు తగ్గటం అనేది చాలా అంటే ఫాస్ట్గా జరుగుతుంది. బేరియాట్రిక్లో రిజల్ట్ ఈస్ వెరీ డెఫినెట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగా ఒబేస్ గా ఉన్నారు, దాంతో పాటుగా డయాబెటీస్ ఉంది, సో దాంతో పాటుగా కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి అనుకుందాం. సో అలాంటి వాళ్ళకి ఇంజెక్షన్స్ తీసుకుంటే ఏమైనా ప్రమాదమా, లేకపోతే బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళినా కూడా ప్రమాదం ఉంటుందా? మనం ఎలా ఆలోచించాలంటే బేరియాట్రిక్లో ఈవెన్ రీనల్ పారామీటర్స్ పెరిగి ఉన్నప్పుడు కూడా, అంటే పెరిగి ఉన్నాయంటే మరీ హై క్రియాటినిన్స్ కాదు, ఈవెన్ 1, 2, 3 క్రియాటిన్ ఉన్నా కానీ చాలా మంది మేము బేరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత విత్ డయాబెటీస్ విత్ హై క్రియాటినిన్ ఉన్న వాళ్ళు కూడా బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత నార్మల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఏంటంటే మెటబాలిజం ఇంప్రూవ్ అయిపోయేటప్పటికి, స్ట్రెయిన్ తగ్గేటప్పటికి కిడ్నీస్ ఆటోమేటిక్ స్టెబిలైజ్ అయిపోతాయి. క్రియాటిన్ తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఏంటంటే అదే విధంగా ఇప్పుడు మనం డయాబెటీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. అండ్ డయాబెటీస్ అనేది ఇట్స్ నాట్ ఎ డిజీజ్, అది బాడీలో ప్రతి అవయవాలని ఇన్వాల్వ్ అయిపోతుంది. కనుచూపు తగ్గిపోతుంది, కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి. అలాంటి వాళ్ళకి నువ్వు డయాబెటిక్ని స్టాప్ చేసేసేస్తే యూ బికమ్ నార్మల్. అంటే నిజంగా చెప్పాలంటే చాలా మంది ఒబేస్ విత్ డయాబెటీస్ ఉండే వాళ్ళు బేరియాట్రిక్ వెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా. సో వాళ్ళందరికీ ఉన్నటువంటి డౌట్, ఇది తీసుకుంటే ఆల్రెడీ నా బాడీలో ఆర్గాన్స్ అన్ని కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, మళ్ళీ నేను దీనికి వెళ్తే ఏమైనా ప్రాబ్లం అయిపోతుందా అని టెన్షన్. అంటే నిజం చెప్పాలి అంటే ఇట్స్ అ మ్యాజిక్ క్యూర్ లాగా. మనం క్యూర్ అని ఎందుకు చెప్పకూడదు అంటే వెయిట్ పెరిగితే ఏమన్నా వస్తుందో, కానీ లిటరల్ రెసల్యూషన్ అనేది ఆల్మోస్ట్ 70 to 94% రెసల్యూషన్ ఆఫ్ డయాబెటీస్ విత్ బేరియాట్రిక్ సర్జరీ. అంటే వాళ్ళందరికీ ఇది ఒక వరం లాగా అని చెప్పొచ్చు. సో అందుకని డయాబెటిక్ ఉన్న వాళ్ళు తప్పకుండా మనకి ఇది వర్తిస్తుందని చూడాలి. అంటే సన్న వాళ్ళకి డయాబెటిక్ వస్తే ఇది చేయొచ్చా అంటే సన్న వాళ్ళకి కాదు, మీరు బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ 35 విత్ డయాబెటీస్ తప్పకుండా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనకు మన HbA1c ఎంత ఉంది, దాన్ని బట్టి ఏ సర్జరీస్ చేయాలో కూడా మనం ప్లాన్ చేస్తాం. అంటే ఏమైనా బైపాసెస్ చేయాలా, 5 years లోపల ఉంటే ఏ బైపాసెస్ చేయాలి, 5 years తర్వాత ఉంటే ఎలాంటి బైపాస్ చేయాలంటే డయాబెటిక్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్ని బట్టి కూడా టైప్ ఆఫ్ ప్రొసీజర్ అని మనం ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రొసీజర్ లో కూడా చేంజెస్ ఉంటాయి. ఓకే, అందరికి ఒకటే కాదు, అందరికి ఒకటే. ఓకే, సో వీళ్ళు మరి అంటే ఈ మధ్యన ఇంజెక్షన్స్ మీరు చెప్పినట్టుగా వస్తున్నాయి కదా, సో దీంతో నెమ్మదిగా తగ్గించుకోవచ్చు కదా. సో మంత్లీ వైజ్ గా ఇంజెక్షన్స్ తీసుకుంటే నెమ్మదిగా ఇదే ఫాలో అయితే సరిపోతుంది కదా అని అనుకుంటారు. దీనివల్ల వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్? అన్ఫార్చునేట్ గా ఏంటంటే ప్రాబ్లమ్, ఇంజెక్షన్స్ అన్ని కూడా ఇవి కొత్తగా వచ్చినాయి కాదు, ఫర్ ద ఇన్ ద మార్కెట్ లో ఫర్ ద పాస్ట్ 6-7 years ఉన్నాయి. ఇండియాలో దే ఇంట్రడ్యూస్ రీసెంట్లీ. కానీ ఇక్కడ ఈ ఇంజెక్షన్ తీసుకున్నంత వరకు తగ్గుతారు, ఆపగానే మళ్ళీ బరువు పెరిగిపోతారు. అంటే మళ్ళీ ఆకలి స్టార్ట్ అయిపోతుంది. అందుకని ఏంటంటే చాలా మందికి ఇచ్చినంత వరకు దే ఆర్ వెరీ హ్యాపీ. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇచ్చినంత దే యూస్ టు టేక్, అక్కడ చాలా కాస్ట్లీ కాబట్టి ఎప్పుడైతే ఆపేసా దే ఆల్ స్టార్టెడ్ గెయినింగ్ వెయిట్. సో అందుకని మనం ఏ మందులైనా అన్నిటినీ కొలాబరేటివ్గా అన్నిటినీ మనం యూస్ చేసుకోవాలి పేషెంట్ బెనిఫిట్ కోసం. అంటే పేషెంట్ BMI మోడరేట్గా ఉంది, వీళ్ళకి ఇంజెక్షన్ తీసుకొని, మీ డయాబెటీస్ కూడా ఉంది, కార్డియాక్ ఇష్యూస్ కూడా, అంటే కార్డియో ప్రొటెక్టివ్ అని కూడా చెప్తున్నారు రీసెర్చ్లో. మేము ఒక 6 monthsగా వాడుతున్నాం, లిటరల్గా చెప్పాలి 5 to 6 monthsగా. సో ఇప్పుడు తప్పకుండా అన్ని పని చేస్తున్నాయి.
కాకపోతే ఎవరండి 10-15-20 కిలోస్ మ్యాక్సిమం, అందరికీ వర్తించదు. సో ఎప్పుడైతే హై బిఎంఐ ఉంటుందో దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ బేరియాట్రిక్. లో బిఎంఐ వాళ్ళకి ఆప్షన్ ఇస్తాం, నాకు సర్జరీ అంటే భయం వేస్తాను, సరే ట్రై చేయండి. మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాకపోతే సంథింగ్ ఈస్ నెసెసరీ. ఎందుకంటే వాళ్ళకి ఆ వెయిట్ తగ్గితే ఎట్లా ఉంటుందని టేస్ట్ చూపిస్తేనే దెన్ దే విల్ బి ఇంట్రెస్టెడ్. నా ప్రకారము ఈ మందులంతా రావటం అనేది గుడ్, ఎందుకంటే వీఆర్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళకి ఏ విధంగా బరువు తగ్గినా, మీరు డైట్తో తగ్గుతారు, ఎక్సర్సైజ్తో తగ్గుతారు, లేకపోతే ఇంజెక్షన్స్ తగ్గుతారు, లో క్యాలరీ తగ్గుతారు, ఇట్స్ ఇమ్మీడియట్. యాజ్ లాంగ్ యాజ్ యూ లూజ్ వెయిట్ హెల్తీలీ, ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్. అంటే ఇప్పుడు మీరు బెరియాట్రిక్ సర్జరీలో స్టమక్ సైజ్ని మీరు తగ్గిస్తారు, సో దానివల్ల పూర్తిగా ఆకలి అనేది చచ్చిపోతుందా? ఒకవేళ వాళ్ళకి క్రేవింగ్స్ అనేది స్టార్ట్ అయ్యి స్టమక్కి ఎలాస్టిక్ గుణం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ మళ్ళీ తింటూ ఉంటే ఇది పెరగడం కూడా స్టార్ట్ అవుతుంది కదా, ఎలా కన్సిస్టెన్సీని అంటే మెయింటైన్ మనకు గ్రెలిన్ హార్మోన్ తగ్గటం వల్ల ఖచ్చితంగా సటైటీ వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే మనము మీరు చెప్పారు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటే దానికి వెయిట్ మళ్ళీ స్టమక్ పెరిగిన ఒక 10 yearsకి 12 yearsకి బరువు పెరగచ్చు. కానీ బైపాసెస్కి అట్లా ఉండదు. దేర్ ఇస్ ఎ మ్యాల్అబ్జార్ప్షన్. మ్యాల్అబ్జార్ప్షన్ వల్ల ద వెయిట్ లాస్ విల్ బి ఫర్ ఎ లాంగ్ టైమ్, లైఫ్ లాంగ్. అందుకని మనము వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళకున్న డయాబెటీస్ని బట్టి, డయాబెటిక్ వాళ్ళకి స్లీవ్ కన్నా వి అడ్వైస్ మోర్ ఆఫ్ బైపాస్. ఎందుకంటే అమేజింగ్, అంటే డయాబెటిక్ మెడికేషన్స్ విత్ ఇన్ 2-3 months ఆల్రెడీ స్టాప్ చేసేస్తారు. దే ఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అందుకని అలాంటి వాళ్ళకి మనకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళ బిఎంఐని బట్టి, హెల్త్ ఇష్యూస్ని బట్టి వీల్ ప్లాన్ అకార్డింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank మచ్. you, వెయిట్ thank లాస్కి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.